ఇది సృష్టిలో విచిత్రం. దయచేసి గమనించాలి, అందరూ ఒక్కసారి వేదిక ఎత్తుకు వస్తే ఫోటోస్ తీయడం కష్టము, ఆ తర్వాత ఇబ్బంది. క్రమంగా వస్తే అందరూ కూడా మీ ఫోటోలు తీయటం కూడా తర్వాత అందరూ చూసుకుంటే బాగుంటుంది. పెళ్లికుమారు అక్కగారు పెళ్లికుమారుని ప్రేమించి బంగారు ఆభరణం ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు. రండి. కువైట్ నుంచి రాజేష్ గారు కువైట్ లో ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ సంఘానికి కూడా వెళ్తూ ఉంటారు. వారు బ్రైట్ మినిస్ట్రీ సాల్మాన్ గారు ఉన్నారు మన మధ్యలో, వారు శుభాలు తెలియపరుస్తారు. ప్రేమ్ కుమార్ గారు కూడా ఉన్నారు, వారికి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నూతన దాంపత్య జీవితంలో కుటుంబంలో ఎంటర్ అయిన వధువులు ఇరువురికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇదైతే సమయం కాదని విషయాలు తెలియజేసిన ఎవరు కూడా వినేంత పరిస్థితుల్లో ఉండరు, ఎందుకంటే వివాహం అయిపోయింది కాబట్టి అందరూ శుభాలు చెప్పడానికి అలాగే వీక్షించడానికి వచ్చేవారే ఉంటారు. అయితే దేవుడు ఇచ్చిన కృపను బట్టి, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. వివాహం అనేది చాలా గొప్పది. వాక్యపరంగా మనం చూసినట్లయితే వివాహాన్ని దేవుడు ఆదిలోనే ఏర్పాటు చేశాడు. బైబిల్ చెప్తుంది వివాహం ప్రారంభము, అలాగే వివాహమే అంతం. హల్లెలూయా. ఆదిలో సృష్టిలో ఆదాము అవ్వని మొదటిగా ఐక్యపరిచిన దేవుడు చివరిలో వాక్యముగా సిద్ధపడుతున్న అనగా మనలందరినీ కూడా వధువుగా మార్చి పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఈ యొక్క వివాహమే అంతం కాబోతా ఉంది. హల్లెలూయా. సృష్టి అంతా కూడా వివాహంతో ప్రారంభమైన రీతిగా అలాగే వివాహంతో అంతం కాబోతుంది. అయితే దీనికి చాలా గొప్ప ప్రాముఖ్యత దేవుడు వివాహానికి ఇచ్చాడు. ఈ రోజు వివాహం అనేది అనేకమైన ఆలోచన పూర్వకంగా ఈరోజు ఉంటుంది. పురుషుడికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, స్త్రీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. పురుషుడు వివాహం ఎందుకు చేసుకుంటాడంటే కొంతమంది వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, మా కుటుంబం నాతో అంతమైపోకూడదని వారసత్వం కోసం వివాహం చేసుకుంటారు. అలాగే స్త్రీకి నాకు ఒక భర్త ఉండాలని ఆమె అనేక రకాలుగా ఆలోచనతో స్త్రీ పురుషులిద్దరూ వివాహం చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఈ వివాహాన్ని బట్టి ఏం ఆలోచన చేస్తున్నాడు, ఈ వివాహాన్ని దేవుడు ఎందుకు ప్రారంభించాడు, ఈరోజు ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఎందుకంటే వివాహ ప్రాముఖ్యత తెలుసుకోకపోతే ఈరోజు అనేకమైన కుటుంబాలు చల్లాచెదురైపోవడానికి గల కారణం దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే విధానం బట్టి. పెళ్లి చేసేసుకుంటే సరిపోదు, కానీ అసలు దేవుడు వివాహం పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అసలు ఏంటది మనం గ్రహించినప్పుడు మాత్రమే దైవికమైన లక్షణాలు క్రియలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్న వారు ఆశీర్వదించబడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వివాహం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవడానికి ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ వధువరులు విశ్వాసకరమైన జీవితాన్ని జీవిస్తూ, అసలు దేవా ఎందుకు మమ్మల్ని ఇద్దరిని ఐక్యపరిచావు, ఎందుకు మమ్మల్ని ఈ భూమి మీదకు తీసుకొచ్చావు, అసలు మా ఇరువురు పట్ల నీ సంకల్పం చిత్తమైందని ఈ వివాహాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు ఒక గొప్ప ఆలోచననిచ్చి తమ జీవితాన్ని నడిపించగలిగిన సమర్థుడు. ప్రాముఖ్యంగా వివాహం ఎందుకంటే తన పిల్లలను మనకు అనుగ్రహించడానికి. అయితే అనుగ్రహింపబడిన పిల్లలు దేవుని చిత్తానుసారంగా నడిపించి వాక్యం ఎలాగైతే చెబుతుందో అలాగ చేసినప్పుడు ఒక రమ్యమైన అందమైన బిడ్డలు కలిగి తద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని యొక్క ప్రేమను కనపరిచే విధంగా ఉంటారు. అన్న బిడ్డలను కన్నది సమయాలను దేవునికి ప్రతిష్ఠించినట్లుగా, అలాగే అకుల ప్రిస్కిల్లాలు వారి జీవితాన్ని దేవుని కొరకే సమర్పించినట్లుగా
ఈ దాంపత్య జీవితం కలిగిన మీరిరువురు కూడా ఒక దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి అకుల్లాలు ప్రిస్కిల్లాల వలె మీ వైవాహిక జీవితాన్ని దేవునికి సమర్పించుకొని హన్నా వలె మీ కుమారులను బిడ్డలను దేవునికి సమర్పించి ఆయనకు అనుకూలమైన రీతిగా బ్రతకాలని ఆశిస్తూ ఆకర్షిస్తూ దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నారు. దేవుడు మనం దీవించుగాక. కువైట్ నుంచి వచ్చినటువంటి సోదరులు ప్రేమ్ కుమార్ గారు చక్కని మాటలు తెలియపరిచారు. వారికి